హాయ్ వ్యూవర్స్, నమస్తే అండి. ఈ వీడియోలో పులిహోర పేస్ట్ ఎలా చేస్తారో చూపిస్తాను. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: పచ్చిమిర్చి, కరివేపాకు, చింతపండు, బెల్లం, ఎండుమిర్చి, పసుపు, నూనె, పచ్చిశనగపప్పు, వేరుశనగ గింజలు, ఇంగువ, ఆవాలు, మినపప్పు. మొదటిగా చింతపండును ఈ విధంగా శుభ్రం చేసుకోవాలి, గింజలు లేకుండా. ఆ తరువాత దానిని శుభ్రంగా 2 సార్లు కడిగి వేడి నీళ్లు పోసి ఒక 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. తరువాత పచ్చిశనగపప్పును కూడా కడిగి నీళ్ళలో నానబెట్టుకోవాలి. ఇప్పుడు చింతపండును గుజ్జు తీయాలి. వేడి నీళ్లు పోయడం వల్ల ఎక్కువ గుజ్జు వస్తుంది. ఆ తర్వాత స్టవ్ వెలిగించి తీసిన చింతపండు గుజ్జును ఒక గిన్నెలో వేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టేటప్పుడు దీనిని కలుపుతూ ఉండాలండి, లేకపోతే మాడిపోతుంది. అవసరమైనట్టు కొంచెంగా నీళ్లు పోసుకోవాలి. తర్వాత ఇందులో శనగపప్పు, నానబెట్టిన శనగపప్పు వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేయాలండి. పచ్చిమిరపకాయలు మధ్యలో చిన్న ఘాటు పెట్టి వేసుకుంటే పులుపు, ఉప్పు బాగా పడతాయి. తర్వాత పసుపు వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొద్దిసేపు ఉడకబెట్టాలి. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు, బెల్లం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొద్దిసేపు ఉడకబెట్టాలి. పచ్చిమిరపకాయలు రంగు మారే వరకు వీటిని ఉడకబెట్టి దించేసేయాలి, పక్కకు దించి పెట్టుకోవాలి. అదే స్టవ్ మీద ఇప్పుడు ఒక బాణలి పెట్టి 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత వేరుశనగ గింజలు వేసి వేపుకోవాలి. ఈ గింజలు కొద్దిగా వేగిన తర్వాత ఆవాలు, మినపప్పు వేసి వేపాలి. ఇవి వేగాక ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి కొద్దిగా వేగిన తర్వాత ఇంగువ వేసుకోవాలండి. తర్వాత కరివేపాకు వేసుకొని బాగా వేగిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఇంతకుముందు చేసుకున్నటువంటి చింతపండు పులుసులో వేసి కలపాలి. ఇది చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో వేసుకొని నిలవ పెట్టుకోవచ్చండి. Thank you for watching the video. Please like, share and subscribe to the video. Thank you.